అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన గతవ్యతః సర్వారంభ పరిత్యాగి సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శరణార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరినీ ఈనాటి శరన్నవరాత్రుల సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేక శీర్షిక ఎవరు స్వామికి ప్రియుడికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. మనం స్వామి ఒక భక్తునికి కావలసినటువంటి లక్షణాలేంటో వివరిస్తూ చెప్పిన భగవద్గీత శ్లోకం ఆధారంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తుని 4వ లక్షణం అయినటువంటి ఉదాసీన దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. కార్యక్రమం ప్రారంభించే ముందు అరుణ్ సాయి, మనం అసలు స్వామి ఈ ఉదాసీన అనే యొక్క లక్షణం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. ఇంకా 4వది అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన. ఉదాసీనం అనగా ఏమిటి? దేనితోనో సంబంధం లేకుండా ఉండటం అనగా కీర్తి అపకీర్తులకు కానీ లాభ నష్టములకు కానీ సుఖ దుఃఖములకు కానీ తాను ఏమాత్రం కూడాను జంకక కృంకక పొంగక ఈ విధమైనటువంటి సమస్థితిని ఉండాలి. అపకీర్తికి ఏమాత్రం కూడాను మనం విరవరాదు, కీర్తికి మనం పొంగరాదు. ఈ కీర్తి అపకీర్తులంతా కూడాను కదిలిపోయే మేఘాలు. ఇలాంటి దీనికి మనము సాక్ష్యభూతంగా ఉంటుండాలి. వీటిని మనం ఉదాసీనత చేయాలి, మనం చేర్చుకోకూడదు. దీనివల్ల మనకు అనేక విధమైనటువంటి మనసు మాలిన్యము చెందుతుంది. మానవత్వం దానవత్వంగా కూడా మారగలదు. కనుక ఉదాసీనతన ఈ మంచి చెడ్డలకు సుఖదుఖములకు పాపపుణ్యములకు మనం ఏమాత్రము పొంగక ఉంటుండాలి. ఉదాసీన అనగా ఏమాత్రం కూడా మనము దానిని లెక్క చేయకూడదు. ఈ యొక్క శ్లోకం అనేది భక్తి యోగంలో ఉన్న శ్లోకం అని మీరు ఇప్పుడే చెప్పారు. భక్తి యోగంలో దాదాపు ఒక 25 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలన్నీ భక్తుడికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ ఉంటాయి. కానీ ఒక్క వాక్యంలో స్వామి భక్తి అంటే ఏంటనేది చెప్పారు. అదేంటో మనం ఒకసారి ఆలోచించాలి. సాయి 1947లో స్వామి తమ అన్నగారికి రాసినటువంటి లేఖలో, దట్ ఈస్ అ హిస్టారికల్ లెటర్, దాంట్లో అఖిల మానవులకు ఆనందమనుకూర్చి అని చెప్తూ తమ అవతారం యొక్క లక్ష్యం ఏమిటో చెప్తూ మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు అని అన్నారు. మనం ఈ పద్యాన్ని, ఈ శ్లోకాన్ని మనం తీసుకునే ముందు అర్థం చేసుకోవాలంటే అసలు ఈ మంచి చెడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది కలిగేవి ఎక్కడో మనం అర్థం చేసుకోవాలి. ముందుగా మంచి చెడ్డలు అనేవి మన జీవితంలో స్వామి ఎన్నోసార్లు చెప్తారు. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్ ఇలాగ చెప్పి మన నిత్య జీవితంలో మనం కనుక పరిశీలిస్తే జీవితంలో ఎప్పుడూ బాహ్యంలో జరిగే ఒక్క సంఘటనల వల్ల కానీ, లేకపోతే ఇతరుల వల్ల కానీ, లేకపోతే మన వల్ల కానీ కొన్నిసార్లు మంచి చెడ్డలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క సంఘటనల యొక్క ప్రభావం కొన్నిసార్లు ఒకరోజు ఉంటుంది, ఒక వారం ఉంటుంది, ఒక నెల ఉంటుంది, కొంతమందికి సంవత్సరాల తరబడి ఉంటుంది. కానీ వీటన్నింటికీ ఒక అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఉంది. అది ఏమిటి అంటే మనం చూసేటటువంటి ఈవెంట్స్లో మంచి చెడుని ఎలా మనం డిసైడ్ చేస్తాము అనేది క్రక్స్ ఆఫ్ ది హోల్ థింగ్. మనకి మంచిదయింది అవతల వాడికి మంచి కాకపోవచ్చు, మనకి చెడ్డ అని అనిపించింది అవతల వాళ్ళకి చెడ్డ కాకపోవచ్చు. ఎందుకంటే అదంతా మన మనోభావం బట్టి మంచి చెడు అనేది డిసైడ్ అయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ బ్రదర్. ఇంకా లోతుకు వెళ్ళి విచారిస్తే ఈ మంచి చెడ్డలు అనేవి ముఖ్యంగా జరిగేది అత్యంత సటిలెస్ట్ వేలో ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ అహంకారం అండ్ మమకారం. మంచి చెడ్డలు కానీ, జయాపజయాలు కానీ, కష్టసుఖాలు కానీ ఇవన్నీ అంతర్లీనంగా అహంకార మమకారాల యొక్క ఆట.
దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకి చాలా వరకు ఏంటంటే వీటి వెనకాల ఉన్న మర్మం అనేది అర్థమవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను నేను. మా సెకండ్ యూజీలో 2015వ సంవత్సరంలో ఇట్ ఈస్ 90th బర్త్డే ఆఫ్ స్వామి. పొద్దున్న రథోత్సవం కాకుండా సాయంత్రం కూడా ఒక ఈవెంట్ అనేది ప్లాన్ చేశారనమాట. అందులో ఒక బుర్రకథ, ఒక 5 to 10 minutes ఈవెంట్. అది ఎవరో ఆల్రెడీ ప్రీ రికార్డ్ చేసేశారు. కానీ అదేంటంటే అక్కడ ప్రదర్శింపజేయడానికి వాళ్ళకు 3 కావాలి, కథకుడు, రాజకీయము, హాస్యము. సో ఒక సీనియర్ బ్రదర్ వచ్చి 3 సెలెక్ట్ చేశారు, నన్ను హాస్యానికి సెలెక్ట్ చేశారు. ఏదో ఎంతమంది ముందు చేస్తున్నానని అదొక సంతోషం. అదేమిటి, అదే అహంకారం వల్ల వచ్చింది. నేను చేస్తున్నాను అహంకారం. కానీ అక్కడ ఏం జరిగింది, ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు పెద్ద వర్షం. వాళ్ళు వచ్చి జరగదు నాయన అంటే మందిర్ అవగానే స్ట్రైట్ హాస్టల్కి వెళ్ళి బాత్రూమ్ కాంప్లెక్స్ వెళ్ళి కమోడ్ మీద కూర్చొని నా ఏడుపు నేనేమైనా అడిగాను నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని. స్వామితో నాకున్న ఎజిటేటెడ్ కాన్వర్జేషన్ అనమాట ఇది. నేనేమైనా అడిగాను నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని. లేదే, మీరే కదా ఆపర్చునిటీ కల్పించింది, మీరే కదా నన్ను సెలెక్ట్ చేసింది, మీరే కదా నన్ను ట్రైన్ చేసింది, ఇన్ని చేసి చివరిలో ఆపర్చునిటీ నా చేతి నుంచి ఎందుకు తీసేశారు, వై అని చెప్పి ఒక వారం పాటు నేను అసలు మామూలు మనిషిని కాలేకపోయాను. అది ఎందుకంటే నేను ఆ పనితో అటాచ్ అయ్యాను, నేను చేస్తున్నాను అనుకున్నాను. కరెక్ట్, అహంకారం. అది చాలా బాగుంది అరుణ్ సాయి. మన స్టేట్ ఆఫ్ మైండ్ని ఎలాగ ఉంచుకోవాలి అనేది బ్రదర్ సుధీంద్రన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం తెలుసుకుందాం. హ్యూమన్ మైండ్ ఎలాగంటే స్వామి ఎప్పుడు చెప్తుంటారు, 99 parts గుడ్నెస్ ఉన్నింది, 1% బ్యాడ్ అంటే హ్యూమన్స్ రిజెక్ట్ ఇట్. Similarly, when Swami had showered me with so much of these kind of loving experiences that I liked, which are pleasant, I was happy. But once Swami started testing me, then the human mind is so, it changes. So very unstable it is. But God is reverse. We make 99 mistakes but do one thing correctly. He forgives our 99 mistakes. ఒక్కటి మంచిది చూస్తారు. దట్ ఈస్ ది ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అప్పుడు దాకా నాకు స్వామి షవర్డ్ విత్ సో మచ్ ప్రాక్సిమిటీ. రోజు ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ ఆఫ్ డైనింగ్ విత్ స్వామి, స్లీపింగ్ ఇన్ స్వామీస్ మందిర్. అండ్ స్వామి ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు స్వామి కాలోనే ఐ కుడ్ సిట్ నెక్స్ట్ టు స్వామి అండ్ గో టు పర్తి, బృందావన్, కొడైకానల్, ఇన్ చాలా ప్లేసెస్ హీ గ్రాంటెడ్ మీ దట్ కైండ్ ఆఫ్ లవ్, close proximity and divine love and affection. But once Swami started testing me, mind started becoming unstable. Appudu in the year 2000 summer course, it had, after a gap of few years, it had happened in Vrindavan. Appudu daaka I was in Trayi, literally living with Swami and Chappali physically. Suddenly I think Swami realized that testing chayala ataniki ani chaala weeds vachayi kabatti it is time for de-weeding. Suddenly aa roju evening 3 nunchi I came back to hostel and then warden sir called me and told, Babu, Swami has asked you to from today onwards to stay in the hostel, dine in the hostel with the students and be in the hostel and అందరితో ఉండాలి అని చెప్పారు. అర్థమైంది, నాకు స్టార్ట్ అయిందని చెప్పి నాకు అర్థమైంది. స్వామి ఆజ్ఞ ప్రకారం నేను చేస్తానని చెప్పాను. నెక్స్ట్ మార్నింగ్ అస్సలు ఐ డెంట్ ఎగ్జిస్ట్ ఫర్ స్వామి. స్వామి నా వైపు చూడలేదు, అసలు నా దగ్గర కూడా రాలేదు, కంప్లీట్లీ ఇగ్నోర్డ్ అనమాట. అంటే ఫిజికల్ లెవెల్ మనము వెన్ వీ ఎక్స్పీరియన్స్ సో మచ్ లవ్ అండ్ అఫెక్షన్ కదా, వన్స్ ఇట్స్ కట్ ఆఫ్, ఈ ఆక్సిజన్ సప్లై కట్ చేసినట్టు ఉంటుంది, చాలా బాధ వేస్తుంది. సో ఐ వాస్ టోటలీ డిజెక్టెడ్, డిప్రెస్డ్. అండ్ బట్ ఇన్ దోస్ టైమ్స్ మై ఎల్డర్ బ్రదర్స్, లిటరలీ టీచర్స్, ఈ హాస్టల్ టీచర్స్, దోస్ Swami's teachers in the college and hostel, they were the support to me. They kept telling me, see, Swami has showered you so much love and affection. It is not that he has stopped loving you. He is testing you for your own good. Kabatti, don't deviate. స్వామి ఎంతో చక్కగా బ్రదర్ సుధీంద్రన్ని ట్రైన్ చేశారు. మనకెప్పుడు స్వామి చెప్తూ ఉంటారు, ఈ ద్వంద్వాలు అనేవి మంచి చెడు, కష్టము నష్టము, లాభము నష్టము, ఇవన్నీ ఒకే కాయిన్కి ఉండేటటువంటి 2 sides.
అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో దెన్ మన మనసులో ఒక శాంతి లభిస్తుంది. ప్రతిదానికి ఉప్పొంగిపోకుండా కృంగిపోకుండా ఉండే ధైర్యాన్ని మనకి ఇస్తుంది. ఆ ధైర్యం పేరే ఉదాసీనత. ఎప్పుడైతే కష్టాలకి లొంగకుండా సుఖాలకి పొంగకుండా ఉండగలమో అదే ఉదాసీనత. జీవితంలో వచ్చే సంఘటనలు అలల వంటివి. ఈ సంఘటనలు ఎలా ఉంటాయంటే, అలా లేచిన అల పడిపోకుండా ఉండదు, పడుతుంది. పడిన అల లేవకుండా ఉండదు, ఎప్పుడప్పుడు లేస్తుంది. కానీ తీరం చేరే కొద్దీ ఆ యొక్క యాంప్లిట్యూడ్ అనేది తగ్గుతుంది. ఉదాసీనతకి అత్యంత ఉత్కృష్టమైన ఉదాహరణ ఇది. రాముణ్ణి ఒకరోజు దశరథ మహారాజు తన యొక్క హజారంలోకి పిలిచి, నాయనా రామ, ఇదిగో సప్తద్వీప వసుంధరవతి యొక్క ఈ భూమిని నీకు కట్టబెట్టబోతున్నాను. నువ్వు అయోధ్యకు త్వరలో యువరాజువి రాజువి కాబోతున్నావు. ఇదిగో వశిష్ఠుల వారు ఏం చేయాలో చెప్తారు, నువ్వు ఆ పనిలో ఉండు అని చెప్తే, అలాగే నాన్నగారు అన్నాడు. అంతే. ఇది ఇలా ఉందా? పట్టాభిషేకం కొన్ని గంటల్లో ఉందనగా కైకేయి తన రాజమందిరానికి రప్పించుకొని, నాన్న రామచంద్ర, మీ నాన్నగారు నాకు 2 వరములు ఇచ్చారు, ఆ వరములు నేను ఇలాగ కోరాను, దాని ప్రకారం నువ్వు ఇప్పుడు అడవులకు వెళ్ళాలి, భరతుడు వచ్చి రాజ్యాభిషేకం గావించుకుంటాడు, 14 ఏళ్ల పాటు నువ్వు వనవాసం చేయాలి, ఇదే మీ నాన్నగారి కోరిక, ఇది నువ్వు ఎంత వెంటనే తీరిస్తే అంత మంచిది అని చెప్పింది కైక. ఊహించుకోండి, కలిగిన సర్వస్వం, అత్యంత ఉత్కృష్టమైన రాజ్యం అని ఇందాకలే మాట్లాడుకున్నాం. అది అందినంత దూరంలో అందినట్టు చేజారిపోయింది. ఎవరైనా మానవ మాత్రుడు ఒక్క కన్నీటి చుక్కైనా రాల్చకుండా ఉండగలడా? కానీ రాముడు మాత్రం ఏదైతే మందహాసంతో దశరథుడు నాయన రాజ్యం నీది అన్నప్పుడు సరేనా అన్నగారు అన్నాడు, అదే మందహాసంతో అదే కంపోజర్తో సరేనమ్మా నాన్నగారి అభిష్టం ఎలా ఉంటే అలాగని అదే కంపోజర్తో బయటకు వచ్చి నడవడం మొదలుపెట్టాడు. కానీ రాముడి ముఖవర్చస్సులో కానీ, రాముడి యొక్క అంతరాత్మలో కానీ, రాముడి యొక్క స్థితిలో కానీ ఎలాంటి మార్పు లేదు. అది ఉదాసీనత. స్వామి ధ్యానవాహినిలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అదేంటో చదువుకొని ఆ తర్వాత కార్యక్రమంలో ముందుకు వెళ్దాం అరుణ్ సాయి. ప్రపంచమున పొగడ్తలు కోర్చు నిందలు రాకుండా ప్రయత్నించును, ఇది కూడా మలిన వాసనయే అనబడును. లోకులు కాకులన్నట్లు ప్రపంచమందలి కొందరు స్తోత్రము చేయుదురు, కొందరు నేరారోపణలు చేయుదురు. అయితే మానవుడు నేరములకు నిందలకు స్తోత్రములకు అతీతుడై ఉండవలెను. స్తోత్రము ఊసిన ఉమ్ము వలె తలచవలెను. అప్పుడే మానవుడు నిజమైన సుఖములు పొందగలుగుతాడు. చూడు, లోకమున రామ కృష్ణ విష్ణు శివ బాబా ఇత్యాది భగవత్ రూపములనే నిందించుట విడువలేదు. దేవతల విషయమై కూడాను చెడుగా మాట్లాడుచుందురు. అట్టి దేవతలకు కళంకము నారోపింతురు. అట్టి సమయమున సామాన్యమైన మానవులెంత? ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు అసలు మన స్థితి ఏంటో మనకి అర్థమవుతుంది. మీరు చెప్పిన మాట వింటుంటే నాకు ఒక ఉదంతం గుర్తొస్తుంది. ఒకప్పుడు రాణిమా అనే భక్తురాలు స్వామిని అడిగారంట, స్వామి నాకు భక్తి కావాలి, ముక్తి కావాలి అని అడిగారంట. స్వామి అప్పుడు, నువ్వు నిజంగా దానికి సిద్ధంగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించుకొని చెప్పు. ఎందుకంటే నీకు ఈ 2 ఇవ్వాలంటే ఎలాగైతే ఒక తువ్వాలుని ముందు నీటిలో తడిపి తర్వాత పిండుతారో ఆ నీళ్ళన్నీ బయటికి తీయడానికి, అలాగ నిన్ను పిండుతాను ఈ సాధనా మార్గం మీద. నువ్వు వాటన్నిటికీ ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? సాధక బాధకాలను ఏదైనా సరే మనం ఆ మార్గంలో తట్టుకోవాలి, తట్టుకుని నిలబడగాలి. అందుకే ఒక సుభాషిత పద్యంలో ఇలా రాశారు, ఒకచో నేలను పవలించిన ఒకచో నుప్పారు పూసెజ్జపై, ఒకచో శాఖములు ఆరగించిన ఒకచో మృత్కృష్ట సాల్యోదనం, ఒకచో బొంత ధరించిన ఒకచో తరిణ్యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానియేడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్. ఏది ఆయన పట్టించుకోడు అనమాట. అలాంటి స్థితి పొందగలగాలి. అండ్ స్వామి కూడా అదే మాట చెప్పారు. స్వామి ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే, మీరు అధోపాతాళంలోకి దిగుతున్నప్పుడు ఆయనే మీ చేయి పట్టి పైకి లేపుతారు. కానీ మీరు ఎప్పుడైతే ఇంకా దాదాపు బ్రహ్మలోకం దాకా వెళ్ళిపోతున్నారో అది అలా తాకే ముందే స్వామి మిమ్మల్ని మళ్ళీ చేయి పట్టుకుని కిందకి లాగుతారు. ఇదంతా ఎంతవరకు జరుగుతుంది? ఆ సమస్థితిని పొందగలిగేంతవరకు జరుగుతుంది. ఏ విధంగా జీవితాన్ని అవలంబించాలి, దాని ద్వారా మనకి ఉదాసీనత ఎలా కలుగుతుంది? మొట్టమొదటిది మనం ఆలోచించవలసింది, ఏది జరిగినా మన మంచికే అన్న ఒక భావం మనలో కలగాలి అని స్వామి అంటారు. దానికి ఒక అద్భుతమైనటువంటి చిన్న కథ స్వామి మనకి చెప్తారు. ఆ చిన్న కథ ఏంటో చూద్దాం. అంతా మన మంచికే.
ఒకనాడు రాజు యాపిల్ని కోయబోయి తన వేలిని కోసుకుంటాడు. అక్కడే ఉన్న మంత్రి, రాజా, మీరేం బాధపడకండి, ఏది జరిగినా మన మంచికే అంటాడు. ఆ మాట విన్న మహారాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి, నేను వేలి తెగి బాధపడుతుంటే అంతా మన మంచికే అంటావా అని వెంటనే చెరసాల్లో బంధించమని ఆజ్ఞాపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వేటకని అడవికి బయల్దేరతాడు. తన పరివారంతో తప్పిపోయి ఆటవికులు ఉన్న ప్రాంతానికి వెళ్తాడు. అదే సమయానికి ఆటవికులు తమ దేవతకు బలి ఇవ్వటానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. రాజును చూడగానే దేవతకు బలి ఇవ్వటానికి బంధించి తీసుకువెళ్తారు. ఇంతలో ఆ తెగలోని వారొకరు రాజువేలు తెగివుండటం చూసి అవయవలోపం ఉన్నవార్ని దేవతకు బలి ఇవ్వకూడదని రాజును వదిలిపెడతారు. రాజు నేరుగా రాజమందిరానికి వెళ్ళి మంత్రితో, మీరు చెప్పింది నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు అవయవలోపం వల్ల అమ్మవారికి బలి ఇవ్వలేదు. మరి నేను మిమ్మల్ని చెరసాల్లో బంధించాను కదా, అది మీకు ఎలా మంచిదైంది అని అడుగుతారు. అప్పుడు మంత్రి, రాజా, మీరు నన్ను చెరసాల్లో బంధించి చాలా మంచి పని చేశారు. అదే నేను బయట ఉన్నట్లయితే మీతో పాటు అడవికి వేటకి నేను వచ్చి ఉండేవాణ్ణి. మీకు అవయవలోపం ఉంది కాబట్టి మిమ్మల్ని బలి ఇవ్వలేదు. నాకు అవయవలోపం లేదు కాబట్టి నన్ను ఖచ్చితంగా బలి ఇచ్చేవారు. కాబట్టి చెరసాల్లో ఉండటం నాకు చాలా మంచిదైంది అని చెప్తాడు. అరుణ్ సాయి, మరి ఈ కష్టం, సుఖం, ఈ బాధ ఇవన్నీ మనకి కలిగినప్పుడు దాని నుంచి బయటపడటం ఎలా అన్నది బ్రదర్ గుణరంజన్ క్లిప్ ద్వారా మనం తెలుసుకుందాం. I was working in US and visa issues wala had to come back to India and I had to let go of my job there. And I came back to India and then appudu ventane naku job em ledu. అప్పుడే మా బ్రదర్ వెడ్డింగ్ కూడా కుదిరింది. సో ఐ థాట్ ఓకే, దిస్ ఇస్ అ గుడ్ ఛాన్స్ టు టేక్ ఎ బ్రేక్. సో ఆల్ ది సెలబ్రేషన్స్ హ్యాపెన్, అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇంట్లోనే ఉన్నాను, ఇంకా వితౌట్ ఎ జాబ్. అన్నిటికీ అప్లై చేసేవాడిని. ఆ చిన్న కంపెనీలేమో యూఆర్ టూ ఓవర్ క్వాలిఫైడ్ అనేవారు, ఆ పెద్ద కంపెనీస్ ఏమో బ్రేక్ రావట్లేదు. అయితే ఒకరోజు నేను ఇంట్లోనే ఉన్నాను. మా ఫాదర్కి హీ కంప్లైంట్ ఆఫ్ సమ్ uneasiness in his chest. సో వెంటనే ఇంట్లోనే ఉన్నాను కాబట్టి వీ టుక్ హిమ్ టు ఏ డాక్టర్ నియర్ బై. వాళ్ళు ఈసీజీ అది చేశారు. ముందు అంతేం లేదనుకున్నారు, మేబీ ఎస్డిటీ అనుకున్నారు. బట్ దెన్ ఇట్ కైండ్ ఆఫ్ పర్సిస్టెడ్. సో నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తే దెన్ దే సెడ్ నో, యూ హ్యావ్ టు గెట్ హిమ్ అడ్మిటెడ్. సో అడ్మిట్ చేసాం అండ్ దెన్ హీ వెంట్ ఆన్ టు హ్యావ్ ఏ bypass surgery. నాకేం జాబ్ లేదు కాబట్టి ఐ హ్యాడ్ ఆల్ ది టైమ్, ఫుల్ అటెన్షన్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్. మా బ్రదర్స్ ఇద్దరు ఫర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ దే వర్ బిజీ విత్ దేర్ ఓన్ థింగ్స్, సో దే డెంట్ హ్యావ్ ది టైమ్ టు స్పెండ్. సో నేను అక్కడే ఉండి ఐ వాజ్ ఏబుల్ టు గివ్ ఫుల్ అటెన్షన్. ఎగ్జాక్ట్లీ 1 week ఆఫ్టర్ హిస్ ఆపరేషన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉండింది. సరే అని వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇట్ వాస్ వన్ ఆఫ్ ది కంపెనీస్ దట్ ఐడ్ వర్క్డ్ విత్ ఇన్ ద పాస్ట్ అండ్ ఐ కమ్ బ్యాక్ విత్ అన్ ఆఫర్. ఆ గ్యాప్ ఉండటం వల్ల ఇట్ వాస్ యాజ్ దో దే వాస్ ఏ కైండ్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ దేర్, రైట్? దట్ ఐ హ్యాడ్ టు బీ వితౌట్ ఎ జాబ్ సో దట్ డాడీకి అట్లా అయినప్పుడు I could take care of him, right? So when you look at all these things, then I have studied in Swami school for 10 years and Swami used to always keep saying that pleasure is an interval between two pains, anasi. Then you kind of realize that this is actually true in your life, that if you are there at a high, it may not last too long. If you're there at a low, it may not last too long as well. So let's say meeku a promotion raledu, that you've been working too hard, you can still get satisfaction from the fact that you're doing a good job at it, right? And then if there is a low, then you know that okay, every day it's taking you closer to the break that you're going to get. So this way I feel that life teaches you various things, and what's important is treating all of them with the kind of same equanimity. Saira. అలాగే భక్తిలో కూడా ధూర్జటి గారు శ్రీకాళహస్తీశ్వర శతకంలో రాస్తారు, నేను సేవింపక నాపదలు వడమని, నిత్యోత్సవం బొబ్బని, జనమాత్రుండనని, మహాత్ముండనని, సంసార మోహం కొనని, జ్ఞానములు కలగని, గ్రహగతులు గుదింపని, మేలు వచ్చిన రాని, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటారు. నిన్ను సేవించే మార్గంలో నాకు ఏదొచ్చినా అది భూషణాలే, కష్టాలకి లొంగను, సుఖాలకి పొంగను. అలాగే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్వామి సిస్టంలో, ఎస్పెషల్లీ స్వామి ఎడ్యుకేషనల్ సిస్టంలో కానీ లేదా ఒక సమితి లెవెల్లో కానీ స్వామితో మనం అసోసియేట్ అయితే స్వామి మనల్ని ఎలా ట్రైన్ చేస్తారంటే, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిటాచ్మెంట్. అంతే, డిటాచ్మెంట్ అనే ఒక్క మందు అహంకార మమకారాల్ని మనకి దూరం చేస్తుంది. కరెక్ట్, అదే పరమౌషధం. ఒక భక్తుడు స్వామి దగ్గరికి ఒక కార్డు తీసుకొని వచ్చి, స్వామి బెంగళూరులో మా ఇంటి గృహప్రవేశం ఉన్నది, మీరు తప్పకుండా దీన్ని ఆశీర్వదించాలి అని అంటారట. అప్పుడు ఆ భక్తుడికి స్వామి చెప్పినటువంటి విషయము, సరే బంగారు, నేను బ్లెస్ చేస్తాను,
నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు, ఇదే ఆనందాన్ని ఏదైనా భూకంపం వచ్చి నీ ఇల్లు కూలిపోతే ఇదే ఆనందం నీ మొహంలో, నీ చిరునవ్వు నీ మొహంలో ఉంటుందా అని అడిగారంట. అంటే స్వామి మనల్ని ఏ విధంగా ట్రైన్ చేసి ఆ డిటాచ్మెంట్ అనేది తెప్పిస్తున్నారనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఆ అంతరాళలో ఉబుకుచున్న ఆనందలహరి అనేది అది బయటికి వచ్చి మన మొహం మీద ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఆ ఆనందం అనే బై నేచర్ హ్యూమన్ ఈజ్ అ బ్లిస్ఫుల్ పర్సన్, అది బయటకు కనిపించాలి. అందుకే క్యాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని నేనేదో ఇలా ఉంటానన్నా సరే దట్ ఈజ్ నాట్ ఉదాసీనత. కరెక్ట్ అండి సార్. అదే కాకుండా స్వామి విద్యార్థులకి ఎంత ట్రైనింగ్ ఇస్తారో అంటే ఈ డిటాచ్మెంట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్వామి నేర్పేది సరెండర్, పరిపూర్ణమైనటువంటి శరణాగతి. భగవంతుడి పట్ల మనం ఏర్పరచుకోగలిగితే ఈ సుఖదుఖాలు, ఈ ద్వంద్వాల నుంచి మనం బయటికి రాగలం అంటూ స్వామి ఒక విద్యార్థికి కలిగించినటువంటి అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం. జీవాత్మగా ఉండినప్పుడు సుఖదుఖాలు మధ్యన మనం ప్రాకులాడుతూ సంతోషం ఆనందం మధ్యన ఉంటూ జీవితం గడుపుతాం. కానీ సాధన చేసి పై అవస్థకి వెళ్తే ఆ పరమాత్మ సన్నిధిలో చేరిన తర్వాత ఈ సుఖ దుఃఖాలన్నిటికీ పైకి వెళ్ళి ఉదాసీనత వస్తుంది మనలో. అయితే ఒక క్వశ్చన్ మనసులో ఏంటి ఎప్పుడు వచ్చేదంటే, శరణాగతి ఒక ప్రాసెసా, ఒక మీన్సా, ఒక ఎండా, అది ఒక గోలా? స్వామితో చెన్నైకి వెళ్ళే అవకాశం వచ్చింది అప్పుడు అతిరుద్ర మహాయజ్ఞ సందర్భంలో. అప్పుడు ఉన్న ఘటనలో ఏం జరిగిందంటే, స్వామి మా అందరినీ ఎవరైతే స్వామితో ఉన్నారో అప్పుడు ఓ ప్రశ్న వేశారు. మీ మనసులో ఉన్న అందరికన్నా గూఢమైన ప్రశ్న ఏదో అది అడగండి, దానికి సమాధానం చెప్తాను అన్నారు స్వామి. ఆ సందర్భంలో నేను ఈ ప్రశ్న స్వామిని అడిగాను, స్వామి శరణాగతి అంటే ఏమి? ఆ ప్రశ్నానికి సమాధానం చెప్తూ స్వామి నాకు ఇంకో ప్రశ్న వేశారు, అసలు శరణాగతి అంటే నీకేం అర్థమైంది ఇప్పటిదాకా, నువ్వు ఫస్ట్ చెప్పు అన్నారు స్వామి. స్వామికి అన్నాను, స్వామి నాదున్నదంతా దేవుడికి అర్పితం చేయడమే, అదే శరణాగతి అంటే. స్వామి ఏమో తన ఖర్చు ఫోల్డ్ చేస్తూ, గాడ్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ సార్ అన్నారు. దేవుడికి మీ ప్రతి ఏం అపేక్షలు లేవు. అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ టైమ్ ఇఫ్ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఈజ్ గుడ్ ఫర్ మీ, దెన్ యూ హ్యావ్ సరెండర్డ్. అంటే జీవితంలో ఏది మనతో జరిగినా ప్రతి క్షణం మనసులో ఆ థాట్ ఏముండాలంటే, జరుగుతున్నది నా మంచి కోసమే, స్వామి నా మంచి కోసమే చేస్తున్నారు, దేవుడు భగవంతుడు నా మంచి కోసమే చేస్తున్నారు. ఆ భావంలో ఎవడు ఉంటాడో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నిరంతరంగా వాడే శరణాగతుడు. అయితే అప్పుడు స్వామి ఏమో కార్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. స్వామి అన్నారు, కార్లో ఎన్ని గియర్స్ ఉన్నాయో నీకు తెలుసా అంటే, స్వామి 4 గియర్స్ అంటే స్వామి నా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇంకా టాప్ గియర్. ఫస్ట్ గియర్లో బండి పోతున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఎప్పుడు ప్రాబ్లం అనిపించిందా స్వామి అడిగారు. కాదు స్వామి, మరి సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు అనిపించిందా? నాకు అర్థం కాలేదు స్వామి ఏం అడుగుతున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఫస్ట్ గియర్ నుంచి సెకండ్ గియర్కి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, అలాగే సెకండ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్, మళ్ళీ ఫోర్త్ నుంచి ఫస్ట్, ఈ గియర్స్ మధ్యలో ఉన్న ప్రాబ్లం, గియర్లో ప్రాబ్లం లేదు. అలాగే జీవితంలో 2 గియర్స్ ఉన్నాయి, సుఖము దుఃఖము, ఈ 2 గియర్స్ ఉన్నాయి. ఇలాగా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. కార్కున్న 4 గియర్స్, మనం ఆ 4 గియర్ల గురించి ఆలోచిస్తే సుఖ దుఃఖ అనుకుంటే 4 గియర్లు. అలాగా సుఖంలో జీవితం నడుస్తున్నప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి. దుఃఖం వచ్చినప్పుడు కూడా జీవితం అలాగే సాగుతుంది, ప్రాబ్లం అనేది లేదు. సమస్య ఎప్పుడు వస్తుంది? సుఖం నుంచి దుఃఖంలో వెళ్ళేటప్పుడు ఆ జర్నీయే ప్రాబ్లం, ఆ ట్రాన్సిషన్ ప్రాబ్లం. అయితే స్వామి అన్నారు, మనం కార్లో ఏం చేస్తాం, ఒక గియర్ నుంచి ఇంకో గియర్కి వెళ్ళాలి అంటే క్లచ్ ఉపయోగిస్తే మనకు ఆ ట్రాన్సిషన్ స్మూత్ అయిపోతుంది. అలాగే జీవితంలో కూడా మనకు ఒక క్లచ్ ఉంది. ఆ క్లచ్ ఏంటంటే, నిరంతరంగా ఏం స్మరించాలంటే, మనం జరుగుతున్నది నా మంచి కోసమే, అది మనం ఆ మనసులో పెట్టుకుంటే అదే మన జీవితంలో దేవుడు ఇచ్చిన క్లచ్ మనకి. స్వామి అన్నారు, ఆ క్లచ్ ఉంటే ఈ సుఖాలు దుఃఖాలు మమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టలేవు. కాబట్టి ఈ యాటిట్యూడ్తో మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అని స్వామి చెప్పింది. హఠాత్గా అన్నారు, కృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పాడు, సుఖ దుఃఖ సమీకృత్వ లాభాలాభో జయో జయో. ఎవడైతే సుఖంలోని దుఃఖంలోని లాభంలోని హానిలోని జయంలోని పరాజయంలోని అన్నిటిలోని సమంగా ఉంటాడో వాడే శరణాగతుడు. ఆ ఉదాసీనత రావాలి. అది వచ్చే వరకు స్పిరిచువల్ ఎవల్యూషన్ అంత క్లియర్గా ఉంది, మనలో స్పిరిచువాలిటీ వచ్చింది అని చెప్పేకి వీలు కాదు.
ఎన్నిసార్లు ఆ ఎపిసోడ్ని స్మరిస్తూ ఉంటే, ఎన్నిసార్లు దాని గురించి ఆలోచిస్తే ఒక కొత్త ఇన్సైట్ వస్తుంది ఎప్పుడు. ఒకసారి ఒక భక్తుడు చాలా సంపన్నులైనటువంటి వారు స్వామి దగ్గరికి వెళ్తూ ఒక చిన్న కోరిక కోరారట. స్వామి, నాకు ముక్తిని ప్రసాదించండి స్వామి అన్నారట. అప్పుడు స్వామి ఆయన వైపు తిరిగి నీకు భక్తినిస్తాను అన్నారట. పాపం స్వామికి వినిపించలేదు అని మళ్ళీ ఆయన స్వామితో విన్నవించుకున్నారు. స్వామి, మీరు సరిగ్గా విన్నారో లేదో, స్వామి నాకు ముక్తిని ప్రసాదించండి అన్నారట. స్వామి మళ్ళీ లేదు నాయన, నీకు భక్తినిస్తాను అన్నారట. అప్పుడు డౌట్ వచ్చి ఆయన అడిగారంట, అదేంటి స్వామి, నేను ముక్తిని అడిగితే మీరు భక్తినిస్తారంటున్నారు? అప్పుడు స్వామి చెప్పారట, భక్తి అనేటటువంటిది భగవంతుడి అనుగ్రహం. భక్తి ఉంటే ఆటోమేటిక్గా దట్ విల్ లీడ్ టు ముక్తి అని స్వామి చెప్పారు. దీని ద్వారా మనం అర్థం చేసుకునేటటువంటిది ఏమిటంటే, భక్తి మనకున్నది, మనం భక్తులము అని అనుకుంటున్నది మనం. కానీ భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏర్పరచుకుంటే ఈ అనపేక్ష, శుచిర్దక్ష, ఉదాసీనో గతవ్యతః, సర్వారంభ పరిత్యాగి, యోమద్భక్త సమయప్రియ. స్వామి ఒకసారి చెప్తారు, భక్తి నొసగి రక్షించడి శక్తిమయుడు. అంటే భక్తి తమ అనుగ్రహం, అంతేగాని మన కష్టం కాదు. ఇది మనం మదిలో బాగా స్ట్రాంగ్గా గుర్తుంచుకోగలిగితే ఈ ఉదాసీనత అనేది ఒక లక్షణం. దీన్ని ఏర్పరచుకున్నప్పుడే మనకి భక్తి భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్న సత్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ, చివరిగా ఈ ఉదాసీనతని పెంపొందించుకోవడానికి మనసులో ఏ విధమైనటువంటి భావాన్ని మనం ఏర్పరచుకోవాలో స్వామి ఒక చక్కని టిప్ మనకి తెలియజేస్తున్నారు. ఇది ఒకసారి విద్యార్థులు ఒక డ్రామా వేస్తున్నారు, కాన్వకేషన్ డ్రామా. ఒక సీన్లో ధర్మరాజు చాలా డీలా పడిపోయి కృష్ణుడు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని విజిట్ చేయడానికి వస్తాడు. ధర్మరాజు అడుగుతాడు, కృష్ణ, ఈ బాధలతో నేను తట్టుకోలేకపోతున్నాను, బయటికి నేను నవ్వుతున్నట్టు కనిపించినా సరే నన్ను లోపల నుంచి అది చాలా కలత చెందిస్తుంది. మరి మా తమ్ముళ్ళందరికీ నేను ఏదో విధంగా సర్ది చెప్తున్నాను, కానీ నాకేదన్నా మంత్రం ఇవ్వు వీటి నుంచి బయటికి రావడానికంటే. చాలా ఒక మందహాసంతో శ్రీకృష్ణ పరమాత్ముడు చెట్టు నుంచి ఒక ఆకుని త్రుంచి రాసి ఒక మంత్రం ఇస్తాడు. ధర్మరాజా, నువ్వు ఎప్పుడు కష్టంలో ఉన్నా, తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటే ఇది ఓపెన్ చేసి చూడు, అదే నీకు మంత్రం. చివరికి ఆ స్టేట్ వచ్చినప్పుడు, కష్టంగా ఉన్నప్పుడు ధర్మరాజు అది ఓపెన్ చేసి చూస్తే అక్కడ వస్తుంది అసలైన మంత్రం, దిస్ టూ షల్ పాస్. ఆహా, ఇది కదిలిపోయే మేఘం వంటిది, దిస్ టూ షల్ పాస్ అంటూ దాన్ని వేరే వేరే విధాలుగా చదవమని చెప్తారు స్వామి. దిస్ టూ షల్ పాస్, దిస్ టూ షల్ పాస్, దిస్ టూ షల్ పాస్ అంటే కంపల్సరిగా వచ్చిన ఒక స్థితి మూవ్ అవ్వకుండా మానదు, వచ్చిన స్థితి వెళ్లకుండా మానదు. అది మన మైండ్లో ఎప్పుడు పర్ఫెక్ట్గా నాటుకోగలిగితే మనకి ఉన్న ఆనందము, ఉన్న దుఃఖము పర్మనెంట్ కాదు అనేటటువంటి ఒక సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. తద్వారా ఈ ఉదాసీనత అనే ఒక లక్షణాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. సాయిరామ్.